హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి మోటివేషన్ వీడియోస్ మరిన్ని మన ఛానల్లో రాబోతున్నాయి. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. నీకు దాన్ని చూసే మనసు ఉండాలి, అభినందించే గుణం ఉండాలి. అంతే తప్ప ప్రతి దాన్ని కూడా విమర్శించకూడదు. అలా విమర్శించుకుంటూ వెళ్తే చివరికి నువ్వు ఒక చెడ్డవాడిగా మిగలచ్చు. ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది కేవలం మనశ్శాంతి మాత్రమే. మనశ్శాంతి అనేటువంటిది డబ్బుతో రాదు, అది మనమే సంపాదించుకోవాలి. మరి అలాంటి మనశ్శాంతి మనం పొందాలంటే ధ్యానం లాంటివి చేయాలని కాదు. ఎవరిని పట్టించుకోకుండా ఒక నెల రోజుల పాటు ఉండండి, మీకు చక్కటి మనశ్శాంతి లభిస్తుంది. ఇది నిజం. బంధం అనేది ఒక మొక్క లాంటిది. దానికి ప్రేమతో నీరు పోస్తే అది పెరుగుతుంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది క్రమంగా చనిపోతుంది. ఏదైనా సాధించాలంటే ముందు మనలో నేర్చుకునే ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి లేకపోతే మనం దేన్ని నేర్చుకోలేము. బాధ్యతలు ఎప్పుడూ బరువుగానే ఉంటాయి. సమర్థులు మాత్రమే వాటిని సక్రమంగా నిర్వర్తించగలరు. మీరు కోరికలతో కూర్చుంటే మీకు ఎప్పటికీ విజయం దొరకదు. అదే కృషి చేస్తే మీకు తప్పకుండా ఏదో ఒక రోజు దొరుకుతుంది. సొంతమైన వాటిపై నిర్లక్ష్యం, సొంతం కాని వాటిపై అత్యాశ, ఈ రెండు కూడా చాలా ప్రమాదమైనవే. బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు తెలిసిన వాడే గొప్పవాడు. డబ్బు ఉన్నవాడి కంటే మర్యాద తెలిసిన వాడే చాలా ఉత్తముడు. ప్రతి అనుభవం మనకు ఏదో ఒక చక్కటి పాఠాన్ని నేర్పుతుంది. డబ్బుతో చేసేది మాత్రమే సహాయం కాదు, మనసు ఉండాలి. కానీ కొన్ని మంచి మాటలతో కూడా ఎంతో మందికి సహాయపడచ్చు. ఎదుటి వారిలో లోపాలుంటే చెప్పాలే కానీ లోకువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ సమాజంలో ఎవరు కూడా దోషరహితంగా ఉండరు. మీ ఆలోచనలు కూడా మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. మంచి ఆలోచనలు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. చెడు ఆలోచనలు ఎప్పటికీ నీకు కొత్త రోగాల్ని తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచిద్దాం, మంచి ఆరోగ్యాన్ని పొందుదాం. మన ఆరోగ్యం మన చేతిలోనే. అందుకే మహాత్మా గాంధీ గారు ఇలా అన్నారు, చెడు వినకు, చెడు చూడకు, చెడు అనకు అని. అదేవిధంగా దానికి అనుబంధంగా డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు ఈ విధంగా కూడా అన్నారు, చెడు తినకు అని. చెడు మనం తింటే మన ఆరోగ్యం కూడా చెడిపోతుంది అని ఆయన ఆ విధంగా ఆలోచించి చెప్పారు. అందుకే మనము చెడు తినకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు. నీళ్ళలో పడవ ఉండొచ్చు కానీ పడవలో నీళ్లు ఉండకూడదు. అలాగే మన జీవితంలో జ్ఞాపకాలు ఉండొచ్చు కానీ జ్ఞాపకాల్లోనే మన జీవితం మునిగిపోకూడదు. ఒక మంచి పుస్తకం, ఒక మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు. లోతుగా చదవాల్సిందే, నిదానంగా అర్థం చేసుకోవాల్సిందే. సుఖదుఖాలు అనేటువంటివి రెండు మన జీవితంలో భాగమే. అవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంతే తప్ప వాటిని చూసి మనము భయపడకూడదు. ప్రతి కష్ట నష్టాల నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకు సాగిపోవడమే జీవితం. ఫ్రెండ్స్, ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇలాంటి మోటివేషన్ వీడియోస్ ఇంకా రెగ్యులర్గా చేద్దామని ఆన్లైన్ నుంచి నేను బుక్స్ కూడా ఆర్డర్ చేశాను. అవి త్వరలో రాబోతున్నాయి. అవి వచ్చిన వెంటనే నేను మీకు వాటి యొక్క రివ్యూ కూడా పెడతాను. అప్పుడు మీరు తప్పకుండా చూడాలి. ఇంకా మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా మీకు వీలైతే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.